ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమలాపురంలో కడవరి ఉజ్జీవ స్వార్థ స్వస్థత సభ మరి నవంబర్ 28వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభించబడుతుందండి. మరి ఈ అద్భుతమైన శక్తివంతమైన ఆరాధనలో ప్రతి ఒక్కరూ పాల్గొందాం. అనేకమైన ప్రభు కార్యాలను మనం చూడబోతున్నామండి. మరి దేవుడు ఎన్నో విషయాలలో మరి మనల్ని ఆత్మీకంగా బలపరచనై ఉన్నారు. చాలా ఎండిపోయిన జీవితాలు ఉండొచ్చు, లేదా ఎన్నో పోరాటాలు, రుగ్మతలు, ఇబ్బందులు, ఇరుకులు, వాటి ద్వారా ఆత్మీయ జీవితంలో చాలా కృంగుదలను చూస్తున్నారు అనుకుంటా. ఆత్మీయ జీవితంలో సరైన వారిగా లేకుండా మరి కుటుంబాల్లో సమాధానం, సంతోషం లేని వారిగా ఉండొచ్చు. అయితే దేవుడు ఇస్తున్న ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మోడు బారిన జీవితాలను ప్రభు చిగురించనై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి తప్పకుండా మరి ఈ కడవరి ఉజ్జీవ స్వార్థ సభకు ఖచ్చితంగా మరి రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. మరి అడ్రస్ అమలాపురం కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, నవంబర్ 28వ తారీఖు ఉదయం 9 గంటలకు నేను సేవకుడు మరి అక్కడికి రాబోతూ ఉన్నాం. ప్రార్థన పూర్వకంగా అడుగు పెట్టబోతున్నాం. మీరు కూడా ప్రార్థన పూర్వకంగా ప్రాంతానికి రండి. ప్రభు గొప్ప కార్యాలు తలబెట్టబోతున్నారు. గొప్ప ఉజ్జీవం రగలబోతుంది అమలాపురంలో. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. హ్యాపీ సండే. ఉదయకాల సమయంలో దేవుని కొరకు ఎదురు చూస్తున్నారా? ఆయన మాటల ద్వారా మరి ఇంకా నూతనమైన కృపను పొందుకోవడానికి. నిజమేనండి, దేవుని మాటలు మనల్ని కృపలోనికి నడిపిస్తాయి, గొప్పవారిగా చేస్తాయి. ప్రాముఖ్యంగా ఈ పరిశుద్ధ దినమున దేవుని మాటల్ని ప్రతి ఒక్కరం ధ్యానిద్దామండి. 6 దినాలు కష్టించి 7వ దినాన్న దేవుడు విశ్రాంతి దినముగా మరి ప్రతిష్ఠించుకొని ఆచరిస్తూ చక్కగా మనము మరి ప్రభువుని స్తుతించాలని ఆయన చక్కని ఆజ్ఞను మనకిచ్చారు. అయితే మనమే దేవుని మాటల్ని వదిలిపెడుతున్నాం, ఆయనని వదిలిపెట్టి దూరంగా మనం బ్రతుకుతున్నాం. అలాంటి వారిగా ఉండద్దండి. ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుని ఆ మాటల్ని ధ్యానిస్తూ చక్కగా అందరం కలిసి ఈ పరిశుద్ధ దినాన్ని, ఈ విశ్రాంతి దినాన్ని ఒక చక్కని ప్రతిష్ఠ దినముగా మనము ఆచరిస్తూ ముందుకు సాగే వారిగా ఉందాం. ప్రైజ్ ది లార్డ్. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 46వ కీర్తనలో 1వ వచనం. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమే అండి, ఆపత్కాల సమయంలో ఆయన నమ్ముకునదగిన దేవుడై ఉన్నారు. ఆయనని నమ్ముకున్న వారిని ఆయన ఎన్నట్టు కూడా వదిలిపెట్టారండి. చక్కని రీతిలో వారికి సహాయం చేసే దేవుడై ఉన్నారు. అందుకనే ఈ మాట, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని. ఆమేన్. ఎవరెవరు వైపు ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటాం, లేకపోతే ఎవరినో ఆశ్రయిస్తూ ఉంటాం. మన బాధలు, మనకున్న ఇబ్బందులను, ఇరుకులను, కష్టాలను చెప్పుకుంటూ ఉంటాం. చాలా వేదన పడుతూ ఉంటాం ఎదుటి వారి దగ్గరికి వెళ్ళి. కానీ ఆపత్కాల సమయంలో ఎవరి సహాయం మనకు దొరకదండి. కానీ చూడండి, ప్రభువే, ఆయనే నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నారు మనకి. చూడండి, ఈ ప్రపంచంలో మన జీవితంలో మనము అనేకుల దగ్గర నుంచి ఏదో ఆశిస్తూ ఉంటాం, ప్రేమనో లేకపోతే ఏదైనా ఆదరణనో లేకపోతే సహాయమో. కానీ మనము కోరుకున్నట్లుగా వారి దగ్గర నుంచి మనం చూడలేమండి. కానీ చూడండి, దేవుని దగ్గర మాత్రము మనం కోరిన దానికంటే అధికమైన సహాయం మనం చూడగలుగుతాం. ఒకవేళ ఒక వ్యక్తి మనకు సహాయం చేస్తే మనం అడిగినంత సహాయం చేస్తాడేమో, లేకపోతే మనం అడిగిన దానికంటే తక్కువ చేస్తారేమో, లేకపోతే అసలు సహాయం చేయని వారిగా ఉంటూ ఉంటారు. కానీ చూడండి, మన దేవుడు మనం ఎంతైతే అడుగుతామో దానికంటే అధికమైన రీతిలో
మరి మనకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. ఆయన సహాయము మన ఊహలకు అందనివ్వండి. ప్రతి విషయంలో ఆయన మనకు తోడై ఉండి మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. అందుకని ప్రియ సహోదరి, దేవుని విడిచిపెట్టి మనం ఎక్కడికి మరి వెళ్ళకూడదు. దేవుణ్ణి మరచి మనం ఎప్పుడు తిరగకూడదండి. మన జీవితంలో ప్రభువే మన ఆశ్రయ దుర్గము, ఆయనే మనకు సహాయకుడైన దేవుడై ఉన్నారు. దేవుని దగ్గరగా మరి మనము ఆయనకు దగ్గరగా ఉన్నప్పుడు ఆయన కూడా మనకు సమీపంగా ఉండే దేవుడై ఉన్నారు. ప్రైజ్లో ఎవరైతే మొర పెడతారో, ఎవరైతే ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయనను ప్రతి విషయంలో ఆయనని ఆధారపడతారో వారి పట్ల గొప్ప కృపను చూపించే దేవుడై ఉన్నారు. వారి పక్షాన ఆయనే నిలబడి యుద్ధము చేసే దేవుడై ఉన్నారు. ప్రైజ్ లార్డ్. ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినమున నిజంగా చాలా మట్టుకి సొంత నిర్ణయాలతో, సొంత పనులతో మరి ఎవరెవరు సహాయం కొరకు ముందుకు వెళ్తున్నావు అనుకుంటా ప్రియ సహోదరి. లేదండి, ఎవరి వల్ల ఏది జరగదు, కానీ ప్రభువే మనకు సహాయం చేసే అద్భుతమైన దేవుడై ఉన్నారు. అందుకని ఆశ్రయిద్దాం. ప్రాముఖ్యంగా ఆయన సన్నిధిలో మొర పెడదాం. ఆయన సన్నిధిలో చక్కగా మరి కూడుకొని ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ప్రార్థన చేస్తూ, దేవా నాకు ఈ సహాయం కావాలయ్యా, ఈ విషయంలో నాకు కొరత ఉంది, ఈ విషయంలో నాకు సహాయం చేసేవారు ఎవరు లేరయ్యా, నీవే నా దిక్కయ్యా అని అడిగినప్పుడు ఆయన సహాయం చేసే దేవుడా కాదా? ఖచ్చితంగా ఆయన సహాయం చేసే దేవుడై ఉన్నారు. ప్రైజ్ లార్డ్. అందుకనే ప్రభు పైన ఆధారపడదాం, ప్రభుని ఆశ్రయిద్దాం. ఆయన గొప్ప సహాయం చేసే దేవుడై ఉన్నారు. మందిరాలకు దూరంగా, దేవునికి దూరంగా బ్రతుకుతున్నారా? చూడండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరము వేడుకుందాం, అడుగుదాం, విజ్ఞాపన చేద్దాం. ఆయనని ఎవరైతే మొర పెడతారో వారి పట్ల గొప్ప కృపను చూపించే దేవుడండి. మరి ఆలస్యం చేయకుండా చక్కగా పరిగెత్తుకుంటూ దేవుని మందిరానికి వెళ్ళి ఆయన నామాన్ని మహిమపరుద్దాం, కీర్తిద్దాం, ఘనపరుద్దాం, సహాయాన్ని కోరుదాం. మరి ఆలస్యం చేయకుండా ప్రతి ఒక్కరం ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదామా? ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మ దేవుని మరి సముఖంలో ప్రతి ఒక్కరం ప్రార్థిద్దాం. తండ్రి, మీకు స్తోత్రం. మహోన్నతుడ, అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో చక్కనైన మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు వందనాలు. ఆపత్కాల సమయంలో నమ్మదగిన సహాయకుడమైన దేవుడవై ఉన్నాం. ప్రతి విషయంలో మీ పైన ఆధారపడే వారిగా ఉండే కృప చూపించండి ప్రభా. మాకే దిక్కు లేదయ్యా నీవు తప్ప. అయా, ఏ పరిస్థితిలో అయినా, ఏ గుండె చెందిన పరిస్థితిలో అయినా, ఏ ఆపత్కాల సమయంలో అయినా, ఏ దిక్కుతోచని సమయంలోనైనా, ఏ బలహీన సమయంలోనైనా, శక్తిహీన సమయంలోనైనా ఎవరు మా తోడు ఉండరు. కానీ నిత్యం మా తోడుని మమ్మల్ని నడిపించే దేవుడవై ఉన్నాం. మాకు సహాయం చేసి మమ్మల్ని అద్భుతకరంగా నడిపించే దేవుడై ఉన్నాం. అయా, ప్రతి విషయంలో మిమ్మల్ని ఆశ్రయించే వారిగా ఉందము కాక. ఎవరైతే మీకు దూరంగా ఉన్నారో, వ్యతిరేకంగా ఉన్నారో, ప్రతి ఒక్కరి జీవితంలో అయా ఉదయకాల సమయంలో అయా మీ మాటలు అందరినీ ప్రభావితము చేయను కాక, వారిని కదిలించును కాక, కృప కలుగును కాక అని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఆటంకాలపైన విజయం దయచేయండి ప్రభా. మా ప్రియులందరూ చేస్తే పనులలో, ప్రయత్నాలు మీరు తోడుగా ఉండండి. అన్ని విషయాల్లో మీకు ప్రభా ఇదిగోండి అందరికీ సహాయం చేయమని వేడుకున్నాం అయా. అలాగనే ప్రాముఖ్యంగా ఈ ఉదయం ప్రతి ఒక్క సేవకుని, ప్రతి ఒక్క విశ్వాసిని, ప్రతి ఒక్క సంఘాన్ని, ప్రతి ఒక్క పరిచయని మీరు అంచెలంచెలుగా ఆశీర్వదించమని వేడుకున్నాం. మీ దయ ప్రతి ఒక్కరి పైన కుమ్మరించబడిన గాక, నమ్మకమైన వారిగా మేము ముందుము గాక. అలానే ఉదయకాల సమయంలో ఎవరైతే బర్త్డేస్, మ్యారేజ్ డే స్పెషల్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరించమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నామా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.